గ్రేట్ లెజెండరీ యాక్టర్ అయిన మన బాబు మోహన్ గారు మనతో పాటు ఉన్నారు. సో కోటా శ్రీనివాస్ గారితో మీ జర్నీ ఎలా ఉంది సార్? అసలు ఇప్పుడు ఎప్పుడు వస్తున్నారా? వస్తాం లేవా, మేము బిజీగా ఉంటాం, స్టార్స్ మేము, నువ్వేమో పేషెంట్. వస్తాం నాయన, సార్ లేవా రోజు అనేవాడు. సో ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తే ఆ వ్యక్తి చనిపోక ముందే చనిపోయారు అనే ఒక విషయాన్ని స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు సార్. మరి ఈ ముండ కొడుకులను ఏమనాలా? ఫూల్స్ అనాలనా? ఇలాంటి రాతలు రాసే వాళ్ళు పశువులు. వాళ్ళ అన్నం కాదు తినేది, పెండ. ఎంత ఏడ్చాడో పాపం కోటగారు అది ఆ న్యూస్ చూసి. అంటే నాకు చెప్తుంటేనే బాధ అవుతుంది. అసలు ఈ సోషల్ మీడియా వల్ల ఉపయోగం ఉందంటారు? అంటే రెండు జనరేషన్స్ చూసారు, సర్వనాశనం చేస్తుంది సంస్కృతిని. బ్రహ్మానందం గారు చెప్పే ప్రతిదీ కూడా ఫిలాసఫీ అనేది చాలా మందికి అట్రాక్టివ్గా ఉంటుంది. ఆయన ఇచ్చే స్పీచ్లో నిజం ఉంటుంది అని అంటారు. ఆయన మాటలు మీరు నాకు వింటూనే సంబంధం ఉంటారు. లేదమ్మా. అసలు మీ ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉండే సార్? సౌందర్య గారు అప్పటికే మంచి టాప్ హీరోయిన్ లాగా టాప్ కాదమ్మా, టాప్ కాదమ్మా.